ఎండల లక్ష్మీనారాయణ గారు, సో ఇంతకు ముందు సార్ రంగారెడ్డి గారు మాట్లాడుతూ ఇది పొలిటికల్ డెసిషన్, ఇంజనీర్స్ ఇన్వాల్వ్ అవ్వలేకపోయారు, ఇంజనీర్స్ ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారని. 1,00,000 కోట్లు పెట్టి ప్రజాధనం ఉపయోగించి పొలిటికల్ డెసిషన్, ఒక ఇంజనీరింగ్ అద్భుతం అంటూ చెప్తే పొలిటికల్ డెసిషన్ అని ఫైనల్ కంక్లూజన్ ఇస్తే ప్రజలందరికీ ఏం సమాధానం చెప్తారు? సెంట్రల్ డిపార్ట్మెంట్స్ ఏమైనాయి, అక్కడ ఉన్న డిజైన్స్ని పరిశీలించాల్సిన వ్యవస్థలన్నీ ఏమైనాయి? ఇంత పెద్ద మిస్టేక్ జరిగిన తర్వాత ఒకవేళ మంత్రులు చెప్తున్నట్టుగా ఎంత బూడిదలో పోసిన పన్నీరే అయితే ప్రజలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఏం సమాధానం చెప్తాయి? ప్రభుత్వం పరిధిలో అధికారులు పనిచేస్తారు, కానీ ప్రభుత్వం అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు అవినీతికి కక్కుర్తిపడి డిజైన్ ప్రజల గుదిబండగా మారేటువంటి డిజైన్ తోని పనిచేయమని చెప్తే అధికారులు ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉన్నది. అధికారులు నిమ్మకుండడం అనేటువంటిది అది బాధ్యతారాహిత్యమే అవుతుంది. ఎంత నియంతృత్వ పరిపాలన ఉన్నా కూడా ప్రజల పక్షాన వాయిస్ ఇవ్వాల్సిన, వాస్తవాలను వెల్లడి చేయాల్సినటువంటి, వాస్తవంగా ఎదిరించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఒకవేళ ఎవరైతే వాస్తవాలను మరి పక్కన పెట్టి వ్యవహరించారో అది తప్పు చేసినటువంటి వాళ్ళతోని, దాన్ని సూచించినటువంటి వాళ్ళతోని సమానంగా తప్పే చేసినట్టు. నేను ఇంకొక విషయం ఇక్కడ కానీ చాలా చెక్ పాయింట్స్ ఉన్నాయి. ఏ చెక్ పాయింట్స్ లోని ఎక్కడ ఎందుకు ప్రాజెక్ట్ లో ఇంత పెద్ద మిస్టేక్ జరుగుతున్నా ఎవరు ఎందుకు చెక్ పెట్టలేకపోయారు? ఎక్కడ ఏ చెక్ పాయింట్ లో కూడా ఇంత పెద్ద నష్టం జరుగుతుందని ఎవరు ధృవీకరించుకోలేకపోయారు? ఇప్పుడు ప్రభుత్వం చేతిలో అధికారం ఉండింది. ప్రభుత్వం ప్రతిపక్షాలను, అంటే అసెంబ్లీలో ఈ రకంగా ప్రాజెక్టు డిజైన్ ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ చేశారు. ఇంజనీరింగ్ నిపుణుడు ప్రజెంట్ చేయలేదు, ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ చేశారు. ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ చేసి ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంటే మరి ఆ ప్రాజెక్టు నిర్మాణ దశలో రాష్ట్ర వ్యాప్తంగా కొందరిని తీసుకొని పోయి దాన్ని ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్గా బస్సులలో తీసుకుపోయి చూపించినటువంటి పరిస్థితి చూసినాం. మరి ప్రాజెక్టు పూర్తయిన తర్వాత దాని పనితనం ఏందో చూద్దామంటే మరి ఆడ పోలీసుల ప్రొటెక్షన్ పెట్టి ప్రెస్ వాళ్ళను కూడా రానివ్వనటువంటి పరిస్థితి, ప్రతిపక్ష నాయకులను కూడా రానివ్వనటువంటి పరిస్థితి, దోపిడీకి నిలువెత్తు నిదర్శనం ఆ ప్రాజెక్టు అనేటువంటి విషయాన్ని పోలీసులను అడ్డం పెట్టి కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేసింది మనం కళ్ళారా చూసాం. ఇది చాలా దారుణం. మరి ఇందాక బాలరాజు గారు మాట్లాడుతూ అంటున్నారు, మరి ప్రశ్నిస్తా ఉన్నారు, ఏదైతే 148 అడుగుల తుమ్మిడిహట్టి డిజైన్ అసలు 152 అడుగులకు పెంచాలని చెప్పి ఏదన్నా అక్కడ సబ్మర్జ్ అయ్యేటువంటి దానికి ఆల్టర్నేటివ్ ఏదన్నా సొల్యూషన్ తీయాలనేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు ఏ దశలో కూడా చేయలేదు. మహారాష్ట్ర గవర్నర్గా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నటువంటి సందర్భంలో మరి వారి ఆధారంగా ప్రధానమంత్రి గారిని కానీ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఆ ప్రయత్నం చేసినటువంటి దాఖలాలు. మరి తుమ్మిడిహట్టి దగ్గర 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు, 50,000 నుంచి 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు. తక్కువ ఖర్చుతోనే ఆ నీళ్ళు ఇవ్వగలుగుతుంది. ఇప్పటి వరకు అది ఇవ్వాలి. ఇక్కడ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి, ₹1 కోటి ఎకరాకు నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రతి ఏటా 13,000 కోట్లు మరి ప్రాజెక్టు నడవకున్నా ప్రభుత్వం మీద భారం పడుతున్నటువంటి పరిస్థితి. నేను మీకు ఇక్కడ ఒక విషయం, రైతు బంధుకు 15,000 కోట్లు ఖర్చు అయితే ఈ ప్రాజెక్టు నడిపించకుండా 13,000 కోట్లు ప్రజల డబ్బు కట్టాల్సినటువంటి పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి దోపిడీ అండి ఇది క్షమించదగ్గటువంటిది కాదు, ఇది ఉపేక్షించదగ్గటువంటిది కాదు, ఇది భరించదగ్గటువంటిది కాదు. తప్పనిసరిగా టైం ఫ్రేమ్ లో విచారణ జరగాల, బాధ్యులైనటువంటి వాళ్ళ మీద అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలి.